మా పేరు వెంకటే. ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే పాతకాలం గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ జేబులు నింపుకోవడమే. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే జేబులు నింపుకునే ప్రభుత్వం. ప్రజాపాలన చేస్తున్నామంటారు. ప్రజాపాలన పశువుల పాలన లేకున్నది. మమ్మల్ని బర్రెల కూర చేసి తిప్పుతున్నారు రోడ్ల పోటీ. ఎందుకు ఏమైంది? ఏ ఇబ్బంది? ఏదున్నా ఏ సమస్య ఉన్నా అధికారితం ఏ అధికారితం ఏ అధికారితం మండలాధికారులు కూడా రెస్పాన్స్ లేకూడదు. ఇక ఏవో రెస్పాన్స్ లేకూడదు. ఒక ఇన్ఛార్జ్ రెస్పెక్ట్ లేదు, ఏమీ లేదు. ఈ ప్రజాపాలన ఇది బర్రగా గొర్రెలను చేసిన అందరినీ. అవునా? 6 గ్యారెంటీలు ఇస్తున్నామంటారు. 6 గ్యారంటీలు నా లోట కేటీఆర్ సార్ అన్నాడు లోట పీస్ గ్యారంటీలు అంట అని. అందులో లోటనే ఉంటుంది పీస్, అదేం లేదు ఉంటుంది. అని ప్రభుత్వం అంటే ప్రజల పక్షాన పోరాడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ప్రజా ప్రభుత్వం అంటారు. ప్రజా ప్రభుత్వం ఎప్పుడు అంటారు? ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్స్తే ఒక ప్రజా ప్రభుత్వం అంటారు. ప్రజల రోడ్ల మీద తిప్పలు పెట్టి ప్రతి ఆఫీస్ చుట్టూ మళ్ళీ వెనకటి లాగా దగ్గర కూడా మంచి రియల్ ఎస్టేట్ ఉన్నాయి. రియల్ ఎస్టేట్ మీద చాలా మంది బతికినరు. రియల్ ఎస్టేట్ లేకుండా డమాలు చేసి పడేసాడు. అక్కడ హైదరాబాద్ డమాల్ అయిపోయింది. ఇక్కడ రైతులకు మొత్తం మా దిక్కు 3-4 కోట్లు అడుగుతుంది. ఇప్పుడు ₹1 కోటి కూడా ఎవరు అడుగుతారు భూమి. ఈ పుణ్యాత్ములు వచ్చినాక ఏమంటారు కదా, సమస్య కదా, పుణ్యాత్ములు వస్తే అయిందంట అని. అట్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మంచి ప్రజాపాలన చేయాలనుకుంటే ఈ పాలన కాదు, టైం టు టైం పెన్షన్ వేయాలి, టైం టు టైం రైతులను ముఖ్యంగా రైతు వెన్నుదని అంటాడు కదా, రైతు పాలన, రైతు ప్రభుత్వం, రైతు నాది, రైతు బిడ్డను, నేను రైతుకును గట్టిగా అమ్ముకుంటా అమరుకుంటా నేను అని పొట్టి ఉన్న ఇంత పొడివే కుడతాడు. కానీ నేను ఒక రైతు బిడ్డ చెప్తున్నా. అసలు కనీసం ఒక రైతుల పట్ల అవగాహన సంవత్సరం సంది ఏం చేస్తున్నాం? రైతు బంధు ఆపేసి సంవత్సరం సంది మాకు పెట్టుబడి లేక అప్పులు చేసి ₹6 వడ్డీకి, ₹8 వడ్డీకి, ₹15 వడ్డీకి కూడా వచ్చి చేసుకుంటున్నాం. ఇప్పుడు మాకు రైతు బంధు లేదు. ఇప్పుడు కాగితాలు తీసుకొని ఊళ్ళలోకి వస్తున్నారంట, ఊళ్ళలో రికార్డులు రాసుకుంటారా. మన కులగణన ఏం చేసావు సార్? నువ్వు చేపించినావు కదా మొత్తం కులగణన మొత్తంలో నా డీటెయిల్స్ మొత్తం, నా ఆధార్ కార్డు, నా భార్య ఆధార్ కార్డు, నా కొడుకుది, నా బిడ్డది, నాది, ప్రతి ఒక్కరిది ఆధార్ కార్డు, నా భూమి ఎంత ఉంది, నాకు ఇల్లు ఎంత ఉంది మొత్తం సర్వే చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు మన రికార్డు కావాలంటావు. ఇక ఈ ప్రతి రికార్డుకు పోతే ప్రతి భూమికి సర్వే చేస్తే ఇస్తాంటాం. మేము చదువుకొని సన్యాసమైన అంటే మా పిల్లలు కూడా సన్యాసం అంటున్నారు. కానీ ప్రజాపాలన అంటే ఇది కాదు. ఒక ముఖ్యమంత్రి గౌరవిస్తాం, అభిమానిస్తాం, మీ అభిమానులు మేము కూడా. కానీ నీ చేసే పాలన మాత్రము ఏటీఎంతో ఇక్కడ పెడితే అక్కడ పెడితే ఇక్కడ చెప్పే మాటలకు చేసే పాలనకు పొంతన లేని ప్రభుత్వంగా మారుతున్నారు. ఇప్పటికైనా రైతుల ఆవేదన బాధతో చెప్తున్న విషయం ఇది. ప్రతి ఒక్క రైతు బాధతో ఉన్నాడు. మాకు రైతు బంధు పడతలేదు, మా అక్క చెల్లెలకు 2000 ఇస్తానన్నాడు, అది లేదు. గ్యాస్ సిలిండర్ ఇస్తున్నా అంటున్నాడు. నాకు అసలు ఒక్కొక్కసారి అసలు రాలే. ప్రతి మహిళలు కోపంగా ఉన్నారు. అసలు వ్యతిరేకత ఎత్తుకోకుండా మంచి ప్రభుత్వం చేస్తే ఎవరంటారు? రైతులకి 2 లక్షలు రుణమాఫీ చేసేసినాం, రైతు భరోసా కూడా 12,000 ఇస్తాము, బోనస్ కూడా 500 ఇచ్చామని అన్న. రుణమాఫీ వెంబడే కేసీఆర్ చేసిండు కదా ₹1,00,000, మళ్ళీ తెచ్చుకోమని చెప్పి ప్రతి ఒక్క రైతు తెచ్చిండ్రు. అవి ఎంతవరకు చేసిన అనేది బ్యాంకులకు తెలుసు, ఆ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మాకైతే చాలా మందికి రైతు రుణమాఫీ కాలే. మాకన్నా ఆ 20-30 వేలకి ఎవరు అయినాయి, కానీ చాలా మంది కాలేవు అసలు అని ఆవేదన. బ్యాంక్ కాడ చూస్తున్నాం కదా, బ్యాంకులలో చూస్తున్నాము. ఆ బ్యాంకులలో కూడా పోతే కూడా కాలేవు అయితే ఏమంటే కొంతమంది బెదిరిస్తున్నారు కూడా. మరి ఇక్కడ తెలంగాణలో ఏమో ఇంప్లిమెంట్ కాలేదని మీరు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీకి పోయి తెలంగాణలో 6 గ్యారెంటీలు అమలు చేసిన ముఖ్యమంత్రి మహారాష్ట్రకు పోయి 6 గ్యారెంటీలు అమలు చేసినంటేనే ఆడ ఏం చేసినావో ఏమైందో తెలుసు మనకు. ముఖ్యమంత్రి గారిని ఎంత అవమానించారో తెలుసు. ఆయనే గెలిపలేరు నీ మాటలు. ఆయన తిరిగిన కాన్స్టిట్యున్సీలు మొత్తం ఓడిపోయినరు. మరి మహారాష్ట్రలో మన తెలంగాణలో మనం పట్టుదల ఎక్కువ. మా తెలంగాణ పబ్లిక్ అంటే ఒక్కడు ఫిరంగి అవుతాడు, ఒక్కొక్క ఫిరంగి అవుతాడు, ఒక్కొక్క ఫిరంగి అవుతాడు. ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ ఉద్యమ కాలంలో మేము టీడీపీ నుంచి టీఆర్ఎస్ ఉద్యమకారులం మేము. అప్పటికన్నా కూడా మేము అందులో టీఆర్ఎస్ పార్టీలో ఉండగా మళ్ళీ కొంతమంది దొంగల వల్ల మళ్ళీ టీఆర్ఎస్ పార్టీలో చేరినాక మేము పక్కకు తప్పుకొని మేము ఇప్పటికీ టీఆర్ఎస్ పార్టీని కొనసాగుతున్నాం. ఓవరాల్గా అయింది ప్రభుత్వం అంటే ప్రజలకు మంచి పరిపాలన అందించేదే మంచి ప్రభుత్వం. కేసీఆర్ ప్రభుత్వంలో మాకు ఏ ఒక్కటి టెన్షన్ లేదు. నీళ్ళు మేము వాటర్ లేకపోతే అసలు నీళ్ళు బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటుంటాం. అప్పుడు మిషన్ భగీరథ వచ్చినాక మా ఇంట్లోకి రోజు నీళ్ళు వస్తున్నాయి. 7 గేళ్ళు తెచ్చి నీళ్ళు ఎక్కడ కాళేశ్వరం లేకపోతే పంటలు ఎడబడినవి. కాళేశ్వరం కట్టాడు కూలిపోయింది కుంగిపోయింది అని పొక్క చూపించి దొక్క ఇంత పొడవైందని చెప్తున్నావు. కాళేశ్వరం లేకపోతే పంటలు ఎడబడిని పుట్లు ఎక్కడివి, ఒడ్లు ఎక్కడివి,
వానలకే పండినాయంట కదా. వానలు ఆడబట్టి వీళ్ళ తాత కొట్టించిన మా తాత కొట్టించిన వానలు ఎవరు కొట్టేలే. ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్, మొత్తం ఫెయిల్యూర్ ప్రభుత్వం. మాట్లాడుతూ కాళేశ్వరంలో యూజ్ ఏం లేదు, ఒక గింజ కూడా వండలేదు కాళేశ్వరం. ఇప్పుడు ఏడ కాళేశ్వరం కట్టించింది కేసీఆర్ గారు, ప్రతి ప్రాజెక్టు కట్టించింది కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి కూడా కట్టిస్తామన్నాడు ఆయన. ఇప్పుడు ఉన్న స్టార్టింగ్లో ఉన్నా కానీ అవదాండపురం అన్ని ఉట్టిన పెట్టినావు, అదైనా కట్టిస్తలేవు. మరి మాకు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ షాబాద్ మండలం నీళ్ళు వాటర్ లేవు. షాబాద్ మండలం అసలు హీనంగా చేస్తున్నావు. ఎందుకు మా షాబాద్ మండలం ఏం పాపం చేసింది? మా చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఏం చేసింది? మా చెవెళ్ళ కాన్స్టిట్యున్సీ తీసుకురా. నీ కొడంకల్కు నిధులు తీసుకుని పోతావు. మాకు చెవెళ్ళ కాన్స్టిట్యున్సీకి నిధులు తీసుకురావాలి. నీ ప్రజాపాలన అంటే అది. నేను అప్రిషియేట్ చేస్తాం, నేను కూడా మెచ్చుకోవడం. నువ్వు ప్రజల మెప్పు పొందుతావు. అనవసరంగా ఉద్యమకారులు అంటే అప్పుడు ఉద్యమం అయింది, అయిపోయింది, తెలంగాణ వచ్చింది. మన తెలంగాణ వచ్చాక నువ్వు మన తెలంగాణనే ఎవడో నువ్వు మమ్మల్ని మోసం చేస్తే, మనోడే మనం మోసం చేస్తే మనం ఎవరిని చెప్పుకోవాలి? మన రేవంత్ రెడ్డి మన తెలంగాణ ముద్దు బిడ్డే కదా, కొట్లాడిన ముద్దు బిడ్డే కదా. మన తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆంధ్రలో ఉన్నప్పుడు ముసలు అంటారు, ఆంధ్రలో ఉన్నప్పుడన్నా ఈ రైతులకు మంచిగా ఉండే, అప్పుడన్నా రాజశేఖర రెడ్డి మంచిగా చేసిండు. కానీ మన రేవంత్ రెడ్డి వచ్చి మనకి ఇట్లా చేస్తున్నామని కొంతమంది అంటుంటే మేము మా ఫ్రెండ్ చూస్తున్నాం, మా దోస్తులు అంతా. కానీ వ్యతిరేకత మీద తెచ్చుకోకు, మంచి పాలన చేయి, ప్రజలకు భరోసా రావాలి. అందరికీ 15,000 బరాబర్ 15,000 ఇవ్వాల్సిందే. ఆడబిడ్డలు 2,000 ఇవ్వాల్సిందే. గ్యాస్ సబ్సిడీ ఇవ్వాల్సిందే. రుణమాఫీ అందరికీ రావాల్సిందే. నేను ఇంట్లో డబ్బులు ఇవ్వమంటలేం, పబ్లిక్ సొత్తు, మా సొత్తు, మా రైతుల కష్టపడ్డ చెమట సొత్తు మాది, మా సొత్తు మాకు కావాలంటున్నాం.